గోరా ఆరోగ్యం ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం చలికాలంలో కీళ్ల నొప్పులు తగ్గాలంటే ఏం చేయాలి అనే అంశం గురించి తెలుసుకుందాం. చలికాలం కీళ్ల నొప్పులతో బాధపడే వారికి, ఆర్థరైటిస్ ఉన్నవారికి ఓ పీడకలలా ఉంటుంది. మానవ శరీరంపై వాతావరణం ప్రభావం తప్పక ఉంటుంది. దేహంలో జరిగే చాలా జీవక్రియలు రోగనిరోధక వ్యవస్థ వాతావరణంలోని తేడాలకు తగినట్లుగా మార్పులకు లోనవుతుంటాయి. దాంతో ఆర్థరైటిస్, కీళ్ల నొప్పులతో బాధపడే వారి కండరాలు మరింతగా బిగుసుకుపోవడం, బాధలు పెరగడం జరుగుతాయి. చలికాలంలో చేయి లేదా కాలివేళ్లకు రక్త ప్రసరణ కాస్త మందగిస్తుంది. ఇలా జరగడాన్ని రెనాల్డ్స్ ఫినామినా అంటారు. ఈ సమస్య మరింత తీవ్రతరం అయినప్పుడు కొందరిలో చేతి వేళ్లు, కాలివేళ్లు కుళ్ళిపోయే ప్రమాదము ఉంటుంది. ఇలా జరగడాన్ని గ్యాంగ్రీన్ అంటారు. ఆర్థరైటిస్ వల్ల లంగ్స్ ప్రభావితం అయినప్పుడు ఐఎల్డి అనే జబ్బు వచ్చి చలికాలంలో తీవ్రత మరింత పెరిగి దగ్గు, ఆయాసం పెరుగుతాయి. మయోసైటిస్ అనే రకం కీళ్లవాతంతో బాధపడే వారిలో ఈ కాలంలో కండరాలకి రక్త ప్రసరణ తగ్గడంతో వాటి కదలికలు మరింత తగ్గుతాయి. ఫలితంగా తగినంత వ్యాయామం సమకూరక వ్యాధి లక్షణాలు పెరిగి ఇబ్బందికరంగా మారతాయి. అందుకే కీళ్ల నొప్పులతో బాధపడుతుండేవారు చలికాలంలో ఈ జాగ్రత్తలు పాటించాలి. శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవాలి. ఉన్ని దుస్తులు, కాళ్లకు సాక్స్, చేతులకు గ్లౌస్ ధరించాలి. వెచ్చదనం వల్ల నొప్పిని కలిగించే రసాయనాల తొలగింపు ప్రక్రియ, వాటిని బయటకు పంపడం మరింత వేగవంతం అవుతుంది. వెచ్చదనం కారణంగా రక్త ప్రవాహము మెరుగుపడుతుంది. కండరాలు బిగుసుకుపోవడము తగ్గుతుంది. చలికాలంలో కండరాల కదలికలు ఇబ్బందిగా మారడం, నొప్పులు ఎక్కువ కావడం, వీటితో తమ దేహ కదలికలను బాగా తగ్గించేస్తారు. దాంతో వ్యాయామం లేక బాధలు మరింత పెరుగుతాయి. అందుకే మీరు శ్రమ కలగని రీతిలో కొన్ని వ్యాయామాలను తప్పక చేసుకోవాలి. చలికాలంలో సూర్యరశ్మి తక్కువ, ఫలితంగా ఒంట్లో విటమిన్ డి ఉత్పత్తి కూడా తగ్గుతుంది. ఈ కారణంగా వ్యాధి లక్షణాలు పెరుగుతాయి. అందువల్ల అప్పటికే ఆర్థరైటిస్తో బాధపడుతున్న వారు డాక్టర్ నిర్ణయం మేరకు వారు సూచించిన కాలానికి విటమిన్ డి సప్లిమెంట్లు తీసుకోవాలి. ఈ కాలం వైరస్, బ్యాక్టీరియాల మనుగడకు అనుకూలంగా ఉంటుంది. అంటువ్యాధులు పెరిగే ప్రమాదము ఉంటుంది. వాటి వల్ల కీళ్లవాతాల ముప్పు పెరుగుతుంది. కాబట్టి ఆర్థరైటిస్ రోగులు చలికాలం రాకముందే డాక్టర్ల సూచనల మేరకు వ్యాక్సిన్లు తీసుకోవాలి. వయోవృద్ధులు కూడా ఎక్కువ శాతం వ్యాక్సిన్లు తీసుకోవడమే మంచిది. చలికాలంలో నీళ్లు, ద్రవాహారాలు తప్పక తీసుకోవాలి. లేదంటే డీహైడ్రేషన్కు గురవుతారు. ఆర్థరైటిస్ కోసం వాడే మందులను డాక్టర్ సలహా మేరకు క్రమం తప్పకుండా వాడుకుంటూ పై జాగ్రత్తలు తీసుకుంటే చలికాలంలో కీళ్ల నొప్పులను చాలా వరకు నివారించవచ్చు. ఈరోజు మనం చలికాలంలో కీళ్ల నొప్పులు తగ్గడానికి ఏం చేయాలో తెలుసుకున్నాం కదా. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ఆరోగ్యం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.